ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 చెల్లిస్తున్నావు నాయనా. నీకే స్తోత్రాలు మా గొప్ప దేవుడా. నీ స్తోత్రాలు. నీ కృపకై, నీ దయకై, నీ ప్రేమకై నీ స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గతస్థ గాడ్ మినిస్ట్మెంట్ స్తుతిస్తున్నాం తండ్రి. జూన్ 12వ తారీఖు శుక్రవారం నా ప్రభా, నా తండ్రి, ఇప్పుడు ఈ లైవ్ కార్యక్రమానికి మీరు అధ్యక్షం వహించండి నాయన. ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకి త్వరగా మరి లైవ్లోకి రావడానికి మీరు సహాయం చేయండి నాయన. మేమందరము కూడా నీ మాట కొరకు ఎదురు చూసినట్లుగా సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కృప చూపించండి. ఇప్పుడు బిడ్డలు పాటలు పాడుతుండగా బిడ్డలు మంచి స్వరాలు దయచేయండి. పాటల ద్వారా మీ నామానికి మేము తెచ్చుకోండి. ప్రార్థనలో బలపరచండి తండ్రి. వర్తమానంలో తోడుగుండి సహాయం చేయండి నాయన. మీరే మాట్లాడాలి ప్రభా. మీ స్వరం వినాలయ్యా. మీ బిడ్డలుగా మార్పు చెందాలి తండ్రి నాయన. నీతో నాయన నీ స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఈ లైవ్ కార్యక్రమం అనేక మందికి దీవెనకరముగా మీకు మహిమకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. ఈ కార్యక్రమం ప్రారంభించి ముగింపు వరకు క్రమముగా మర్యాదగా జరిగించండి నాయన. కరెంటు మీ స్వాధీనపరుచుకోండి తండ్రి నాయన. నా తండ్రి, నా ప్రభాని స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయండి తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సమస్తం మీ చిత్తం ధరించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఎంతో విస్తారమైనవి. హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. శుభాలు. లైవ్లో వీక్షిస్తున్న అందరూ బాగున్నారా? దేవుడు తన మహాకృపను బట్టి ఈరోజు కాడ మనం దేవుని వాక్యాన్ని వినటానికి మనం ఆసక్తి కలిగి ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారితో దేవుడు ఎక్కడైనా మాట్లాడతాడు. మందిరంలోనే కాదు, గృహంలోనే కాదు, ఎక్కడైనా సరే దేవుడు తన బిడ్డల యొక్క ఆశల్ని, తన బిడ్డల యొక్క ఉన్న సమస్యల్ని, తనకు బిడ్డలకున్న బలహీనతల నుంచి విడిపించడానికి, బలపరుచుకోవడానికి దేవుడు మాట్లాడతాడు. దేవుని బిడ్డలు దేవుని మాటల కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడు మరి ఆయన మాట్లాడే దేవుడిగాను, దేవుని యందు విశ్వాసం మనం కలిగి దేవుని కొరకు జీవించేటట్లుగా పరిశుద్ధాత్ముడు మన పక్షంగా కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియులారా, మనం లాక్డౌన్ వల్ల మనం మందిరాల్లో కలుసుకోలేకపోవచ్చు. మనం అందరం మరి సమాజంగా కూడి ఆరాధించుకుని దేవుని వాక్యాన్ని మనం పంచుకోవటానికి మనకు అవకాశం లేనప్పటికైనా మనం ఎక్కడుంటే అక్కడ మన దేవుడు మనతో ఉండి మన బలపరిచి ఆదరించి మన పక్షంగా గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మరి ఇష్టపడుతున్నాడు. కనుక మనం కూడా ఎనీ టైం దేవుడు 24 గంటల్లో దేవుడితో మనం ఎప్పుడైనా మాట్లాడవచ్చు. అలాగే 24 గంటల్లో దేవుడి స్వరం ఎప్పుడైనా మనం వినొచ్చు. ప్రత్యేకంగా మనము ఈ యొక్క శుక్రవారం ఈ ఉపవాస ప్రార్థన మన మందిరంలో జరుపుకునే ఈ టైము మనం అందరం కూడి దేవుని ఆరాధించుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి దేవుడి శ్రేష్టమైన ఇచ్చిన సమయం కొరకు మనం అందరం ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, మరి మనం వాక్యంలోకి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినట్లుగాను దేవుని వాక్యమే మనకి దిక్చూసి, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్న అని కీర్తనకాడు చెప్పినట్లుగా మనం వెలుగులో నడవాలి అంటే దేవుని వాక్యము మనం అంగీకరించినప్పుడు మన హృదయంలో మన ఆత్మ సంబంధమైన వెలుగు కలిగి నడుచుకుంటాం. కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభు, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వరకు నాయన ఈ లైవ్లో ప్రభా మరి బిడలు నాయన పాటలు పాడి నేను మహింపరిచారు తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పుడైన నీ దీనదాసుని మరుగు చేయండి. నీ దాసుడు నాయన నోరుని ప్రజలను ముట్టండి, నాలుకని ముట్టండి ప్రభా. మీరే నాయన నీ ఆత్మతో నింపి మీరు అభిషేకించి నా నోటిలో మీ మాటలు పెట్టి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నారు ప్రభా. నాయన నీ బిడ్డలతో మీరు మాట్లాడి మీ బిడ్డలను ఇంకా నీ కృపలో ఎదిగి ఫలించేటట్లుగా సహాయం చేయమని నేను కూడొచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఈ కార్యక్రమాలన్నింటిలో ఈ యొక్క కరెంటు విషయంలోనూ వైఫై విషయంలోనూ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సంపూర్ణంగా నీ స్వాధీనపరుచుకొని నాయన ఈ యొక్క ప్రభా నాయన వాక్య జ్ఞానం అంతట్లో నేస్తం తోడుగా ఉంచి దీవించి ఆస్వాదించమని నా దేవుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, వందనాలు. మరి ప్రార్థన అంశం ఏంటంటే విసర్జించండి, లేకపోతే దేవుని చేత తిరస్కరించబడతారని ఒక లేఖన భాగంలో వాక్యాన్ని పెట్టి 3వ అధ్యాయం, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము మనం చదువుకుందాం. తర్వాత 8వ వచనం కూడా చదువుకుందాం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయ కుమారుల మీదకి వచ్చును అని 6వ వచనం చెప్తుంటే 8వ వచనంలో అంటున్నాడు, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించండి. అదండి. ఎందుకంటే ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి, అపవిత్రమైనవి, ఆత్మకు విరోధమైనవి కనుక వీటిని మనము విసర్జించాలి.
అంటే విసర్జించమని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే వీటిని విసర్జించామో దేవుని సత్యాన్ని అంగీకరిస్తాం, విశ్వాసం కలిగి ఉంటాం కనుక దేవుడు ఆత్మ మన అంగీకరిస్తుంది. దేవుడు ఆత్మ మన అంగీకరించి మన విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టంగాను దేవునికి మహిమకరముగాను దేవుళ్ళో ఫలించేటట్లుగా మనం ముందుకు నడిపించబడతాం. అందుకని ఈ అంశం ఇలా పెట్టవలసి వచ్చి విసర్జించండి, లేకపోతే మీరు దేవుని చేత తిరస్కరించబడతారు. తిరస్కారము అనేది దేవుడే మన తిరస్కరిస్తే, దేవుడే మన అంగీకరించపోతే, దేవుడే మన మీద కనికరించపోతే, దేవుడి కృపే మనతో లేకపోతే మన అంత దౌర్భాగ్యులు, మనకంటే దౌర్భాగ్యులు ఎవరు లేరు. ఎందుకంటే పరలోకం పోగొట్టుకునే అంత దౌర్భాగ్య స్థితి, దేవుడు అంగీకరించిన స్థితి, లోకాన్ని బట్టి, లోకాశలను బట్టి, శరీరాశలను బట్టి, శరీరేచ్ఛలను బట్టి మనము దేవునికి విరోధముగా పాపులుగా జీవించటము అనేది చాలా భయంకరమైన శిక్ష కలిగిందని మనం దేవుని వాక్యంలో మనం ముందు చూసుకుంటాం. అందుకని దేవుడికి అంగీకారముగానే మన యొక్క జీవితం ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి, మన ఆలోచనలు ఉండాలి, మన తలంపులు ఉండాలి, మన యొక్క ప్రవర్తన ఉండాలి. దేవునికి అంగీకారముగా లోకాన్ని బట్టి మనం ఎలా మాట్లాడవచ్చు, ఎలా ప్రవర్తించవచ్చు. కానీ దేవుడు మన అంగీకరించాలి అంటే దేవుని వాక్యం చెప్పినట్లుగా, దేవుడు ఆత్మ హెచ్చరించినట్లుగా దేవుడికి లోబడి మనం బ్రతికితే దేవుడు మన అంగీకరిస్తాడని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ఇక్కడ మనం ఎందో వచనంలో ఏముందో, ఇప్పుడైతే అప్పుడు మీరు ఎట్టనా నడుచుకున్నారు, నేను మీరు అందరం కాడ లోకానుసారముగా శరీరానుసారముగా మన యొక్క ఇష్టాన్ని బట్టి, మన నీతిని బట్టి, మన లాభాన్ని బట్టి మనం ఎలా ప్రవర్తించాం. ఇప్పుడు అలా ప్రవర్తించడం కుదరదు. ఇప్పుడు మనం మారు మనసు పొందామని, అలాగే బాప్టిజం తీసుకున్నాము, దేవుని బిడ్డలుగా మార్చబడ్డామని దేవుని పేరు పెట్టుకుని దేవుని నామంలో సంఘములో సహవాసంలో మనం ఉంటూ కాడా ఇప్పుడు ఎలా ఉండాలి అంటే దేవుని బట్టి ఉండాలి. మనం దేవుని బట్టి మనం ఉండాలి. దేవుని నీతిని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మనం ఉన్నప్పుడే దేవుడు మన పక్షంగా ఉంటాడు. కానీ అప్పుడులాగా ఉండి కోపం ఇక్కడ ఏమంటాడు అంటే, ఇప్పుడైతే మీరు కోపము, ఇప్పుడు దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు దేవునికి ప్రార్థించేవారుగా దేవుని బట్టి మనం ప్రవర్తించాలి అంటే కోపాలు సహజంగా వస్తాయి. వాక్యం కూడా చెబుతుంది, కోపపడుడి కానీ పాపము చేయకుడి. శరీరము అన్నాక లోకంలో ఉన్న తర్వాత మన కోపాలు రేపుతారు. కొన్నిసార్లు దుష్టుడు మనుషుల ద్వారా కోపగించుకునే పరిస్థితులు తీసుకుని వస్తాడు. కోపాలు రెండు రకాలు, ఒకటి మంచి కోపం, రెండు చెడు కోపం. మంచి కోపం ఏంటంటే ఎదుటి వాళ్ళ మేలు కోరుకుని కోపగించుకోవటం, హెచ్చరించటం, గద్దించటం, బుద్ధి చేపటం, వాళ్ళు బాగుపడాలని, వాళ్ళు మేలుగా ఉండాలని కోపగించుకోవటం అనేది ఒక రకమైన కోపం. అది మంచి కోపం. చెడు కోపము అసూయతో, ద్వేషంతో, విరోధ మనసుతో, ఓరలేనితనంతో మరి కోపగించుకోవటము అనేది అది దుష్టత్వం కింద వస్తుంది. కనుక అది చెడ్డ కోపము. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందండి, కోపము అనేది కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ, ఈ 5 విషయాలు ఏంటంటే దుష్టుడికి సంబంధించినవి, దుష్టత్వానికి సంబంధించినవి, లోకానికి సంబంధించినవి, శరీరానికి సంబంధించినవి. అసూయలు, ద్వేషాలు కలిగిన వారికి దుష్టుడు ఇలాంటి 5 లక్షణాలతో శోధిస్తాడని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. మనం ఆదికాండంలో చూసుకున్నప్పుడు కయ్యూని హేబేలు మీద కోపగించుకున్నాడు, హేబేలు మీద అసూయపడ్డాడు, ద్వేషించాడు, పగబట్టాడు. అలాగే ఎవరూ లేనప్పుడు పొలంలో హేబేలు మీద పడి కయ్యూను తన తమ్ముడిని చంపేశాడు. అదే దుష్టత్వం అన్నారు. దుష్టుడు తత్వం ఏంటంటే ఓరవలేనితనం, హెచ్చించుకునేతనం. కనుక బలాత్కారముగా ఎదటి వారిని అణిచేయటమో, చంపేయటమో చేస్తూ ఉంటుంది దుష్టత్వం అన్నమాట. కనుక ఇక్కడ మనం చూసుకున్నప్పుడు
ఇటువంటి విషయాల్లో మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నా కోపాన్ని నుంచి విడిపించయ్యా. ఈ ప్రార్థన చేయకపోతే మన ఆగ్రహంలోకి, దురాంకారంలోకి మనం తీసుకెళ్తూ ఉంటాడు దుష్టుడు. ఈ ఆగ్రహం రాకోకుండా, ఈ దుష్టత్వంలో పడిపోకుండా, ఈ దూషణ మాటలు దూషించి మనం ఎవరినైతే దూషించావో ఆ దోషాలన్నీ మన మీదకి వచ్చేస్తాయి. అలాగే బూతులు, మనం ఎవరైతే బూతులు మాట్లాడుతున్నామంటే మనలో దేవుని ఆత్మ లేదు, దెయ్యం ఉంది. దుర్భాషలాడే మనిషిలో దురాత్మ ఉన్నది. దుర్భాషలాడే మనిషిలో దురాత్మ ఉన్నది. కానీ దేవుని ఆత్మ ఎట్టి పరిస్థితిలో ఉండదో. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు ఎవరో కాడ ఈ 5 విషయాలు ఉండవు. ఒకవేళ మొదటి కోపం ఉండగాని ఎమ్మటే సరి చేసుకుంటాడు. ప్రభువా, నాలో కోపం వస్తుంది, పాపం చేయకుండా కాపాడండి, ఈ కోపాన్ని నుంచి విడిపించండి, ఓర్పు దయచేయండి, సహనం దయచేయండి అని మరి దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎమ్మటే కోపాన్ని నియంత్రించుకుంటానికి, ఆ కోపం చల్లార్చుకుంటానికి, ఆ కోపం పాపంలోకి తీసుకెళ్ళకుండా ఉండటానికి ప్రార్థన చేసుకుంటాం. ఎప్పుడైనా సరే కోపం రావడానికి ఇప్పుడైనా కోపం వచ్చే పరిస్థితులు వస్తాయి. కానీ కోపం రాకోకుండా, పాపం చేయకోకుండా మనం రోజు ప్రార్థన చేసుకుంటే, రోజు మనలో ఈ 5 లేకుండా చూసుకుంటే, విసర్జించవలసినవి మనం అంగీకరించగా ఉంటే అప్పుడు దేవుడు ఎప్పుడూ కూడా, దేవుని కృప మనకు తోడుగుండి, దేవుడు ఆత్మ ఎప్పుడు మనని నడిపిస్తుందని, దేవుడు మనకు తోడుగా ఉంటాడని, ఆ పాపంలో పడుకోకుండా, ఆ దుష్టత్వంలో పడుకోకుండా, ఆ చెడుతనం, ఆ క్రియలన్నీ కూడా, ఆ చెడ్డ క్రియలన్నిటి నుంచి మనం విడిపించి, ఆ చెడు ఫలం ఆ చెడు ఫలానికి సంబంధించిన కాకపోకుండా నీతి ఫలానికి సంబంధించేటట్లుగా దేవుడు మన పక్షంగా ఉండి కార్యం చేస్తాడు. కొంచెం వాటర్ వేమ. కనుక కీర్తన గ్రంథం ఏం చెప్తుందంటే 37వ కీర్తన, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే కారణం అంటండి. కోపము మానపోతే, ఆగ్రహం విడిచిపెట్టపోతే అది కీడుకే కారణం అంటాడు. కీడు అంటే ఆ కీడు అనేది నాశనము, నష్టము. ఆ నష్టం ఏ రీతిగా మన జీవితాలకు నష్టం కలిగిస్తుందో, ఏ రీతిగా మనం పొందుకోవాల్సిన మేలులు, ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటామో మనం తెలుసుకోవాల్సిన వారం విన్నాం. మానవలసినవి మానాలి, చేయవలసినవి చేయాలి, విసర్జించవలసినవి విసర్జించాలి, అంగీకరించాలి. అప్పుడే దేవుడు మన అంగీకరిస్తాడు, దేవుడు మనం దీవిస్తాడు. కానీ మనం ఇష్టానుసారంగా మన ఇష్టాన్ని బట్టి, మన యొక్క రాగద్వేషాలను బట్టి, మన యొక్క ఆశలను బట్టి, మన యొక్క లాభాన్ని బట్టి మనం ప్రవర్తించడానికి దేవుని బిడ్డలకు తగదు. అలా తగినట్లుగా మనం ప్రవర్తిస్తే దాని ఫలం మనం అనుభవించాలి. తప్పు చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. తప్పు చేసామనుకో, ఆ తప్పుకు మూల్యం మనం చెల్లించాలి. దేవుడు తెలియనప్పుడు తప్పులు చేస్తే ఆయన నామంలో మనం పాపాలని క్షమించమని అడిగితే క్షమిస్తాడు. కానీ మళ్ళీ దేవుడు వాక్యం చెప్పినట్లుగా దేవుడు చేయొద్దనేది చేయకోకుండా మనం ఎప్పుడైతే ఆ చెడుకి మనం దూరంగా ఉంటే, ఆ దుష్టత్వానికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆత్మ మనలో ఉండి మనని దానికి సంబంధించిన ఆ యొక్క కీడికి సంబంధించిన, శాపానికి సంబంధించిన, ఆ దోషాలకు సంబంధించిన సంబంధం లేకోకుండా పరిశుద్ధాత్ముడు మరి ఆశీర్వాదకరంగా మనం నడిపిస్తాడని దేవుడి వాక్యము తెలియజేయబడుతుంది. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 కాడ ఏం చెప్తుందంటే, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెప్తున్నాడు, సమస్తమైన ద్వేషము. ఎన్నో ద్వేషాలు ఉంటాయి, కొంచెం కాదు, సమస్తమైన. దేనిలో కూడా ద్వేషము అనేది మనం కొంచెం కలిగి ఉన్నా అది పెద్దది చేస్తాడు. ద్వేషము అనేది, కోపము అనేది, క్రోధము అనేది, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడని ఇలా ఎఫెసీ సంఘానితో మరి పౌలు గారు చెప్పాడు.
అలాగే కొలసీ సంఘంతో చెప్పాడు. దేవుని యొక్క దాసుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. మరి దేవుని మాట సేవకుడి ద్వారా వచ్చినప్పుడు అది దేవుడి మాటగా ఎంచి ఏదైతే ఉండకూడదో అది ఉండకోకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సమస్తమైన అన్నాడు, సమస్తమైన ఏ విషయంలో కాడ దేశము అనే దుష్టుడిది, ఆ దుష్టుడు సంబంధించింది ఏది కాడ ఉండకూడదు. కొంచెం దాన్ని పెంచి పెద్ద చేస్తాడు. అసమాధానం అవిధేయత లేకపోతే ఏదన్నా అపోహ అపార్థం ఏమంటే క్లియర్ చేసుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళి క్లియర్ చేసుకోవాలి, క్షమించాలి. కానీ దాన్ని కొంచెం ఉంచుకుంటే అదేమవుద్దంటే మనుషులకి మన మనసుకి అది మన మనసును పాడు చేస్తుంది, మనుషులకు దూరం చేస్తుంది, దేవుడు దూరం చేస్తుంది, దేవుడికి విరోధంగా మనం నడిపిస్తుంది. దుష్టత్వము అంటే దుష్టుడు తత్వం అది అనమాట. ఆడు వేరు చేయటం ఆడిది. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సమాధానపరుస్తుంది, ఐక్యపరుచుద్ది, దేవుని యొక్క ఆశీర్వాదాలకి కృపకి మన పాత్రలుగా చేస్తుంది. ఎప్పుడైతే వేరుపరిచే మాటలు ఎవరు మాట్లాడినా వాళ్ళల్లో దుష్టత్వం ఉంది. ఇద్దరు అన్నదమ్ముల్ని ఏర్పరిచినా, ఇద్దరు సహోదరులను ఏర్పరిచినా, ఇద్దరు భార్యాభర్తలు ఏర్పరిచే వాళ్ళందరూ కూడా దుష్టుడికి సంబంధించిన వాళ్ళు మేమేం తప్పు చేయలేదు, మాదేం తప్పు లేదంటే వాళ్ళకి ఇంకా గ్రహింపు కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు కళ్ళు మూసుకుపోయినాయి. దుష్టుడు వాళ్ళ కళ్ళు మూసేశాడు. వాళ్ళ హృదయంలో తెలియకోకుండానే ఒక అసూయ పెట్టాడు, ఒక పగ పెట్టాడు. వీళ్ళని దుష్టుడు వాడుకుంటాడని మనం మర్చిపోకూడదు. అందుకని విసర్జించ సమస్తం కొంచెమన్నా దుష్టుడు దుంచుకుంటే దాన్ని పెంచి పెద్ద చేస్తాడనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే దేవుడు ఎఫెసీ సంఘంతో అన్నాడు, ఉదయం మనం కోపకి సూర్యుడు ఉదయించినప్పుడు కోపం వస్తే సూర్యుడు అస్తమయానికి మన కోపాన్ని తీసేసుకోవాలి, సమాధాన పడాలి, ప్రేమతో మనం ఉండాలి అంట కానివ్వండి అండి. రెండో రోజు వస్తే మన చేయి దాటిపోద్ది అనమాట. మూడో రోజు వస్తే ఇంకంతే. అందుకని మన చేతుల్లో ఉన్నప్పుడే దాన్ని సరి చేసుకుంటే అది జ్ఞానం కలిగిన స్థితి. అది దేవుని వాక్యం చెప్పేది. మన చేతుల్లో ఉన్నప్పుడే మనం సరి చేసుకోవాలి. కానీ మనం దుష్టుడు మరి లోకంలోకి తీసుకెళ్ళిపోయి దాన్ని పెంచి పెద్ద చేసే వరకు మనం ఆగకూడదని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. ప్రియులారా, కయ్యూను అర్పణ అంగీకరించినందుకు కోపం వచ్చింది, హేబెల్ని చంపేశాడనమాట. అందుకని చిన్న చిన్న విషయాలకే మరి దుష్టుడు మనం వాడుకుంటాడు. కనుక చిన్న విషయాలను మనం అశ్రద్ధ చేయక, చిన్న విషయాలు పెద్దగా చేసుకోకుండా ఎప్పటికప్పటికే యేసు నామంలో, యేసు రక్తంలో మన యొక్క పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మన యొక్క అవిధేయతల నుంచి మనం విడిపించి దేవుడు మరి ఆ కీడులో పడుకోకుండా మన కాపాడుతాడని దేవుడి వాక్యం మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఇలారా మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం ఏం చెప్తుందంటే, నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుడి మీద నిర్నిమిత్తముగా కోపపడు ప్రతి వాడు విమర్శలకు లోబడు. నిర్నిమిత్తం అంటే ఏ కారణం అకారణముగా మనం కోపగించుకోవటం అనేది యేసు ప్రభు చెప్పే మాట అన్నమాట. కోపపడు ప్రతి వాడు విమర్శలకు లోనగును. దేవుడు విమర్శిస్తాడంటండి. అకారణంగా మనం కోపగించుకున్నప్పుడు దేవుడు విమర్శలోకి మనం వస్తామని యేసు ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, మీరు కూడా గమనించుకుంటే కొన్నిసార్లు అకారణంగా మన కోపాలు వస్తాయి. ఆ దుష్టుడు తీసుకొస్తాడు. మళ్ళీ ఎందుకు ఆ కోపం వచ్చిందో ఆ దేవుడు మళ్ళీ విమర్శించుకున్నప్పుడు నిశ్చయముగా మనం అకారణముగా మన ఎదుటి వాళ్ళని కారణం లేకుండా ద్వేషిస్తూ ఉంటాం, కారణం లేకుండా వాళ్ళ మీద నిందలేస్తూ ఉంటాం, కారణం లేకుండా అబద్ధాలు చెప్తూ ఉంటాం. ఇవన్నీ కూడా దేవుడు తీర్పులోకి తెస్తాడని వాక్యం చెప్తుంది. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. వ్యర్థుడా అంటే ఇక్కడ తప్పేనంటాడు. వ్యర్థుడా అని అనకూడదంటాడు. అలాగే మూడో మాట ఏమంటే, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగురు. ద్రోహి అని చెప్తే నరకాగ్నికి లోనవుతూ ఉంటాడు. అంటే
నరకంలో పడడానికి నువ్వు వ్యభిచారం చేయవసరం లేదు, దొంగతనం చేయవసరం లేదు, మోసం చేయవసరం లేదు, ఏదో దుష్టత్వం కలిగి ఉండవసరం లేదు. ద్రోహి అన్న మనం దేవుడు దాన్ని పాపంగా ఎంచుతున్నాడు. అది నరకానికి, అది దుష్టుడు తత్వంగా ఎంచుతున్నాడు. కనుక ప్రియులారా, యేసు ప్రభు చెప్పే మాటలు అన్నమాట. నరకాగ్నికి లోనయ్యే మాటలు మాట్లాడకూడదు. దుష్టుడు మన వాడుకునే పద్ధతుల్లోకి వెళ్ళకూడదు. దేవునికి దూరంగా వెళ్ళకూడదు. దేవుడి నీతికి దూరంగా వెళ్ళకూడదు. దుష్టుడికి సంబంధించినట్లుగా మనం ప్రవర్తిస్తే మన నరకానికి తీసుకెళ్తాడు. వాడు వెళ్ళేది నరకానికి, మన నరకానికి తీసుకెళ్తాడు. నరక శిక్షలకు నరకంలో మనం శిక్షించబడటం, నరకాగ్నికి లోనగుదురు అంటున్నాడు. అందుకని మనం ఇటువంటి విషయాల్లో మెలకుగా లేకపోతే మనం ఉన్నప్పుడు మరి ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నా, ఎన్ని మేలు పొందుకున్నా, శరీర సంబంధం ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా, మన ఆత్మ మనం పరలోకం వెళ్ళిపోతే మన ఆత్మ అగ్నిగుండానికి వెళ్తే ఏం ప్రయోజనం లేదు. మనం ఎంత ప్రార్థన చేసి ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నా, ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని స్వస్థత కార్యాలు చూసినా, ఎన్నో కోట్లు సంపాదించినా మన ఆత్మ అగ్నిగుండానికి వెళ్తే ఏమీ ప్రయోజనం లేదు. మన ఆత్మ మరి పరలోకానికి వెళ్తేనే మనము ఈ లోకంలో మన శరీరాన్ని, శరీర కోరికల్ని, శరీరేచ్ఛలను చంపుకొని దుష్టుడితో సంబంధం లేకోకుండా దుష్టుడికి సంబంధించి విసర్జించి దేవుడికి సంబంధించి అంగీకరించి దేవుడి మాట మనం విన్నప్పుడు దేవుడు నిశ్చయముగా మనని దేవుని బిడ్డలుగా, దేవుని రాజ్య వారసులుగా, దేవుని యొక్క సింహాసనానికి మనకి ఆ నిత్య జీవానికి వారసులుగా చేస్తాడని దేవుడి మాట తెలియజేయబడుతుంది. మరి యోహాను గారు అంటాడు, 1 యోహాను 3:15, తను సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతుని యందు నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. దేవుని స్తోత్రం. ప్రియులారా, తన సహోదరుని ద్వేషిస్తేనే నరహంతకుడు అంటున్నాడు. మరి ఎంతమంది మరి దేవుని తెలుసును కాడ ద్వేషాలు కలిగిన వాళ్ళు, కోపాలు కలిగిన వాళ్ళు, విరోధాలు కలిగిన వాళ్ళు, మాట్లాడుకోని వాళ్ళు, వీళ్ళందరూ కూడా మరి దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టగా, దేవుడికి ప్రార్థన చేయక, ఆ దుష్టుడి తత్వాన్ని వదులుకోక ఎంతమంది మోసంలో ఉన్నారు. ఎంతమంది మేము భక్తులు అనుకున్నారు, ఎంతమంది మేము దేవుడు మాకు కల్లో కనపడ్డాడు, అది చేశాడు, ఇది చేశాడు అని మాయలో ఉంటున్నారు. కానీ వాక్యం ఏం చెబుతుందో గ్రహించట్లేదు. వాక్య ప్రకారముగా వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకోవట్లేదు. వాక్యం చెప్పినట్టుగా, ఆత్మ చెప్పినట్టుగా నడుచుకోకపోతే నిశ్చయముగా మనం మోసంలో ఉన్నామని మనం తెలుసుకోవాల్సిన వారమేను. అంటే వాక్యం ఆజ్ఞ ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అంటుంది. నువ్వు ద్వేషిస్తే నరహంతకుడు అంటుంది. ద్వేషము అనేది దుష్టుడిది, ప్రేమ అనేది దేవుడిది. యేసయ్యది ప్రేమ, యేసయ్యది కలిగి ఉంటే, యేసయ్య నీతి కలిగి ఉంటే, యేసయ్య రాజ్యంలో, యేసయ్య ఆయన మహిమ ఐశ్వర్యంలో మనకి పాలు పంపులిస్తాడు. అలాగే దుష్టుడు తత్వం కలిగి ఉంటే, ద్వేషం కలిగి ఉంటే మరి దుష్టుల్లో మనం పాలు పంపులు పొందుతాం. ఏది కలిగి ఉన్నామో మనం మెలకుగా జ్ఞానంగా ఉండాలి. ద్వేషం కలుగుతుంటే ఎమ్మటే ప్రభువుని వేడుకోవాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రభువా, నాలో ద్వేషం వస్తుంది, ఆ కారణముగా వాళ్ళ మీద నాకు కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, ప్రభువా నన్ను కాపాడయ్యా, ఆ దుష్టుడికి నన్ను అప్పగించవాక ఆ ద్వేషం నుంచి విడిపించు, ఆ ప్రేమను నీ యొక్క ప్రేమ నాలో దయచేయమని మనము ప్రభువుని మనం వేడుకోవాల్సింది. అప్పుడే మనం అడగకోకుండానే మనకి దేవుడు ఏమి దాసించాడో, ఏమిటా దేవుడు చిత్తం ఏంటో మన జీవితాల్లో మనకు తెలియకోకుండానే దేవుడు ఆ బ్లెస్సింగ్స్ అనేది, ఆ దీవెనలు అనేది దేవుని ఆత్మ ద్వారా మరి మనం తెలుసుకుని మనం విశ్వసించి పొందుకోగలుగుతాం. కనుక నరహంతకులుగా ఉండకూడదు, కానీ దేవుని ప్రేమించి, దేవుని బిడ్డలను ప్రేమించి, దేవుని కృపకు పాత్రలయ్యేవాడుగా ఉండాలని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేయబడుతుంది. వీళ్ళ ఇంకో మాట చూసుకుందాం. ఇది మనుషుల మాటలు కాదు, దేవుని వాక్య సత్యము. వాక్యము నోట్ చేసుకొని ప్రార్థన చేసుకొని మనము మరి ఎవరు సంబంధించిన వాళ్ళవో తెలుసుకొని జ్ఞానంగా నడుచుకోకపోతే ఈ దుర్దినాల్లో, ఈ అపాయకర దినాల్లో మోసపరిచి భ్రమపరిచే ఆత్మలు మనని ఎక్కడ మన స్థితిని మనం తెలుసుకోకుండా మభ్యపరిచే దురాత్మల నుంచి మనం దూరంగా ఉండాలంటే
దేవుని వాక్య సత్యాన్ని మనం ఎప్పుడు కాడా మన కళ్ళ ముందు పెట్టుకొని ఆ దేవునికి మన యొక్క బలహీనతలు చెప్పుకొని మన యొక్క మనం ఏ స్థితిలో ఉన్నామో మనం మరి నిత్యం మనం పరిశీలించుకున్నప్పుడే మనం కాపాడబడతాం. మత్తయి సువార్త 3:12 ఏం చెప్తుందంటే, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఆనాడు యేసు ప్రభు చెప్పుకోకుండా ఎక్కడా ఏది మరుగ్గా ఉంచలేదు. శిష్యులతో చెప్పాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరితో కూడా చెప్పిన మాట ఏంటంటే, నేను మనకి ఈ యొక్క ఈ కళ్ళం అంటే ధాన్యాన్ని పోగు చేసే ఈ కళ్ళంలో మరి తప్పలు కానీ గట్టి గింజలు కానీ మరి పోత పోస్తారు, వేరు చేస్తారు. పోత పోసి అట్టకి ఆ చాడతో చెరుగుతూ ఉంటారు. దాని పోలి చెప్తున్నాడు. అంటే ఇద్దరు కాడ భక్తులు భక్తిహీనులు కలిసి ఉంటారు, మంచి చెడులు కలిసే ఉంటాయి. కానీ ఆ యొక్క దుష్టత్వానికి సంబంధించిన వాళ్ళు, దైవత్వానికి సంబంధించిన వాళ్ళు, ద్వేషం కలిగిన వాళ్ళు, ప్రేమ కలిగిన వాళ్ళు ఒకే లోకంలో ఉంటారు, ఒకే సంఘంలో ఉంటారు. వాళ్ళందరినీ నేనే చాడతో చెరిగినట్లుగా వేరు చేస్తాను. గట్టి గింజల్ని, నా బిడ్డల్ని, గోధుమల్ని నేను కొట్లో పోసుకుంటాను, అలాగే పొట్టుని ఆరిని అగ్గితో కాల్చుతానని యేసు ప్రభు చెప్తున్నారు. దేవుని స్తోత్రం. కనుక యేసు ప్రభు చెప్పంది ఏం లేదు, ఆయన చెప్తున్నారు. మనమేం తీర్పు తీర్చవలసిన లేదు, ఆయనే తీర్పు తీర్చుతానని చెప్తున్నాడు. మత్తయి 7:27 కాడ చెప్తున్నాడు, ప్రభువా అని నన్ను పిలుసు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. నోటి మాటకి ఎంతమందో దేవుడిని ఏమి రకాలుగా వాడుకుంటారో. ప్రభువా అంటారు. దేవుడు చెప్తేనే బిలావ్ అన్నాడు, దేవుడు ఆజ్ఞ లేకుండా నువ్వు ఇంటిడి బంగారం ఇచ్చినా కానీ నేను నా దేవుడి మాటని మేరనన్నాడు. అలా పలికేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ. దేవుడంటే భక్తి ఉన్నట్టుగా, దేవుడంటే భయం ఉన్నట్టుగా, దేవుడు చెప్పింది ఏం చేయనట్లుగా ఎంత మోసం మాటలు చెప్పేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. అవన్నీ దేవుడు చూస్తున్నాడు. మన ప్రభువా అని కాదు కానీ ప్రభు యందు భయభక్తులు కలిగి ప్రభు చెప్పింది చేసేవాడే దేవుడు అంగీకరిస్తాడని మనం తెలుసుకోవాల్సిన వారమేనాం. మత్తయి సువార్త 13:40 కూడా, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి జరుగును. గురుగులు గోధుమలు. గురుగులు అంటే దుష్టులకు సంబంధించిన వాళ్ళు, గోధుమలు అంటే దేవునికి సంబంధించిన వాళ్ళు. దాన్నేమో కొట్లో పోసి భద్రం చేస్తాడంట, వీటినేమో గురుగులను కాల్చివేస్తాడంట. అంటే ఈ గురుగులు నరకాగ్నికి సంబంధించినవి, ఈ గోధుమలేమో పరలోకానికి, నిత్యత్వానికి, నిత్య మహిమకి సంబంధించినవి. ఎలా వేరు చేసి దేవుడు చెప్తున్నాడు ప్రియులరా. కానీ ఏ పక్షముగా మనం ఉన్నామో, మనం ఎక్కడికి వెళ్తామో తెలుసుకున్నప్పుడు, అయ్యో నేను గురుగ్గా ఉన్నానా, ప్రభా ఫలించలేని స్థితిలో ఉన్నాను, నా వల్ల ఎవరికి మేలు లేదయ్యా, నా వల్ల నాకు కూడా మేలు లేనట్టుగా ఉంది అని మన హృదయ స్థితిని, మన మనస్సుని దేవునికి ముందు పెట్టుకొని మనం పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్థన చేసుకుని, ప్రభా నన్ను ఒక ప్రయోజకుని పాత్రగా వాడుకోండి అయ్యా, నా ఎదుటి వారిని ప్రేమించేటట్టుగా, మేలు చేసేటట్టుగా నన్ను వాడుకోండి ప్రభా, ఎవరికి నా నుంచి కీడు రాకూడదు, నేను కీడులో పడకూడదు, ఎవరిని ద్వేషించకూడదు, నేను ద్వేషించబడకూడదు అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో ఆ ప్రార్థన, ఆ మనవి దేవుడికి ఇష్టమవుద్ది కనుక మనం తప్పించబడతామని దేవుని వాక్యం మనని ఎంతగా హెచ్చరిస్తుంది. మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోవాలి. మన యొక్క మాట తీరు ఎలా ఉందో, మనం నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే అబద్ధాలు, అయినా ఆ నోటితో ప్రార్థన చేస్తారు, ఆ నోటితో నీతి మాటలు చెప్తారు, ఆ నోటితోనే దేవుడు అంటారు. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. కనుక మన అంతరంగం ఎలా ఉంది, మోసకరంగా ఉంటే మోసం మాటలు మాట్లాడతాం, మన అంతరంగం యథార్థంగా ఉంటే యథార్థంగానే, నమ్మకంగానే దేవుడి సన్నిధిలో నమ్మకమైన ఒక సాక్షిగా మనం వాడబడతాం అని దేని వాక్యము తెలియజేయబడుతుంది ప్రియులారా. అలాగే మత్తయి 13:42 కూడా అన్నాడు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయుడును. చాలామందికి నరకం అంటే ఏంటంటే చాలా ఏదో భయం లేకుండా ఉంది. నరకం అంటే ఆద్యం ఉందిలే, ఇప్పుడు మనం ఏమైనా సుఖపడుతున్నామా, మన ఇల్లు ఒక నరకం అట్టాగే ఉంటుంది అనుకుంటున్నారు. ఇల్లు
ఇప్పుడున్న పరిస్థితి కాదు. నరకం అంటే అక్కడ ఏర్పును పండ్లు కొరుకుటయి ఉండునని చెప్తున్నాడు. ఇంకా 18వ వచనం 8వ వచనం, కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైన నిన్ను అభ్యంతరపరిచినలా దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడి కంటే కుంటివాడుగానో అంగవిహుడుగానో జీవంలో ప్రవేశించుట నీకు మేలు. ఇప్పుడు మనం రెండు కాళ్ళతోనూ 2 కళ్ళతోనూ 2 చేతులతోనూ మనం నరకానికి వెళ్ళే కాడికంటే ఒక చేయి పోగొట్టుకుని దేవుడి కొరకు ఒక చేయి పోగొట్టుకుని ఒక కాలు పోగొట్టుకుని ఆ పాపాన్ని వదులుకుంటే పరలోకానికి వెళ్ళటం ధన్యతని దేవుడు వాక్యం దేవుడు స్పష్టంగా తెలియజేయబడుతుంది. ప్రియులారా, మత్తయి సువార్త 25:48 ఏముంటుందంటే అవన్నీ యేసు ప్రభువే చెప్తున్నాడు అనమాట మత్తయి సువార్తలో. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండవారిని చూసి శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని అనగా సాతానుకును వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పోవుడి. అదండి, లోకంలో పాపం చేసేవాళ్ళందరూ కూడా నిత్యాగ్నికి వెళ్ళాలి అని ఈ 25 అధ్యాయులు ఏం చెప్తున్నాడు? ఆకలైతే ఆహారం పెట్టారా, దప్పికైతే దాహానికి ఇచ్చారా, వస్త్రహీనైతే వస్త్రం ఇచ్చారా, మరి రోగి అంటే పరామర్శించారా, ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ చేయకపోతే దేవుడి నీతికి సంబంధించిన వాళ్ళం కాదని, అపవాదికి సాతానికి సంబంధించిన వాళ్ళమని, వాడికి సిద్ధపరిచిన వాడికి నిత్యాగ్నిలోకి మనం పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా చెప్తున్నాడు 20:15 ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనపడినట్లా వాడు అగ్నిగుండములో పడవేయబడును. జీవగ్రంథములో మన పేరుండాలి. ఆ పేరు లేకపోతే అగ్నిగుండంలో పడేస్తారని వాక్యం చెప్తున్నాం. అందుకనే జీవగ్రంథంలో మన పేరు రాయబడింది. మనం ఎప్పుడైతే మారు మనసు పొందామో, పాత మనసు తీసేసుకుని, మూర్ఖత్వం తీసేసుకుని, లోకాన్ని వదులుకొని, పాపం మాని దేవునికి ఆత్మను కలిగి దేవునికి విశ్వాసం కలిగి జీవిస్తున్నప్పుడు మన పేరు మన యేసు రక్తంలో కడగబడినప్పుడు మన పేరు జీవగ్రంథంలో రాయబడుద్ది. అది కొట్టేయకుండా చూసుకోవాలి. ఆత్మను ఆపుకోకుండా ఆత్మకి విరోధంగా మనము దుష్టత్వంలో దుర్మార్గంలో నడవకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా చూసుకున్నప్పుడు మన పేరు కొట్టివేయబడదు. మన పేరు జీవగ్రంథంలో రాసిన పేరు ప్రకారముగా మనం పరలోకానికి వెళ్తాం, కొట్టివేస్తే నరకానికి వెళ్తాం. ప్రియులారా, అందుకని ఎవరు నరకానికి వెళ్తారు, ఎటువంటి వాళ్ళు నరకానికి వెళ్తారని ప్రకటన 21 రాయబడింది. ఎవరు నరకానికి వెళ్తారు అని క్లుప్తంగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఈ మాటలు కొంతమందికి నచ్చపోయినా దేవుడు సత్యము, దేవుడు చిత్తము, దేవుని యొక్క ధర్మము, దేవుడు సృష్టి యేసు ప్రభు ఆనాడు చెప్పాడు. యేసు ప్రభు చెప్పిన మాటని ఎవడు అంగీకరిస్తాడో, యేసు ప్రభు చెప్పినట్టుగా ఎవడు భయభక్తులు నడుచుకుంటాడో, యేసు ప్రభు కూడా వాడిని అంగీకరించి పరలోకాన్ని తీసుకెళ్తాడు. కానీ నీ ఇష్టానుసారంగా బూతులాడుకుంటా, దుర్మార్గంగా, దుష్టత్వంగా, అబద్ధాలు ఆడుకుంటూ, మోసం చేస్తూ, అక్రమంగా జీవిస్తుంటే, నిశ్చయముగా దుష్టత్వం కలిగి ఉంటే, దైవత్వం లేకపోతే, నీతి లేకపోతే, ప్రేమ లేకపోతే, సమాధానం లేకపోతే, దేవునికి సంబంధించింది ఏది లేకపోతే నిశ్చయముగా దేవుడు తిరస్కరిస్తాడు. వాక్యం చెప్తుంది. ఎవరెవరిని తిరస్కరిస్తాడో చెప్తుంది. పిరికివారు, మొదట 1 పిరికివారు అంటే యేసు ప్రభు నా దేవుడు, ఆయనే నా రక్షకుడు, ఆయన కొరకే నేను బతుకుతాను అన్నాడు అనని బహిరంగంగా యేసు ప్రభుని ఒప్పుకొని ప్రతివాడు పిరికివాడు. నువ్వు ఎంత లావు ఉండొచ్చు, ఎంత ఎత్తు ఉండొచ్చు, ఎంత కోట్లు ధనం ఉండొచ్చు, కానీ యేసు ప్రభువును ఒప్పుకోనివాడు నువ్వు పిరికివాడు. అన్ఫిట్ మొదటే చెప్తున్నాడు. మొదటే యేసు ప్రభువును ఒప్పుకోనోడు సాతాను పట్టుకుని సాతాను అగ్నిగుండంలో వేసేస్తాడు. తర్వాత అవిశ్వాసులు అంటే యేసు ప్రభు నమ్మనోడు కాడా యేసు ప్రభుకి ఇష్టం లేదు. యేసు ప్రభువును ఒప్పుకోనోడికి యేసు ప్రభు ఇష్టం లేదు. యేసు ప్రభు నమ్మనోడికి కాడ యేసు ప్రభు ఇష్టపడలేదు. అవిశ్వాసులు అంటే విశ్వాసం లేదు, వాళ్ళు నమ్మరు కనుక వాళ్ళకడ అగ్నిగుండంలో వెళ్తారని చెప్తున్నాడు. అసహ్యులు అంటే మనం పూర్తిగా మనం దేన్ని అసహించుకుంటాం, మనకి ఇష్టం లేదని అసహించుకుంటాం. ఏమాత్రం కొంచెం కూడా బాగోందని. అలాగే అన్ఫిట్ అన్నింటిలో కూడా మనం ఫెయిల్ అయిపోయినట్టు అసహ్యము అనేది
అది దూరంగా పెట్టేదన్నమాట. అసహ్యులు కాడ అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. నరహంతకులు దేశిస్తేనే నరహంతుడు, నీ సహోదరుని దేశిస్తే నరహంతకులు కూడా వెళ్ళిపోతారు. వ్యభిచారులు, ద్విమనసు కలిగిన వాడు వ్యభిచారి, రెండు మనసులు కలిగిన వాళ్ళు ఆధ్యాత్మిక వ్యభిచారులు ఉన్నారు, శరీర సంబంధ వ్యభిచారులు ఉన్నారు. వీళ్ళిద్దరిని కూడా నరకంలో వేసేస్తానంటున్నాడు. వ్యభిచారులు, మాంత్రికులు, మంత్రవిద్యని మంత్రాలను నమ్మేవాళ్ళు, మంత్రాలని ఉపయోగించి దెయ్యాలతో మరి ఈ యొక్క మంత్ర విద్యలు చేసేవాళ్ళు కూడా అగ్నిగుండానికి వెళ్తారంటాడు. మాంత్రికులు, విగ్రహారాధికులు కాడ అగ్నిగంధకాల్లోకి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారండి. విగ్రహారాధన కాడ పాపం అని చెప్తుంది. కనుక వారికి మరి ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసింది కనుక చాలామందికి తెలియట్లేదు. కానీ ఒకరోజు నాకు యేసుప్రభు వద్దు, యేసుప్రభు నా దేవుడు కాదన్నప్పుడు, యేసుప్రభు దేవుడే కాదన్నప్పుడు నేను కూడా అలాగే గుడ్డితనంలో ఉండా. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే నా పాపాలు క్షమించాడో, నా మనోనేత్రాలు వెలిగించాడో, యేసు ప్రభు యొక్క అద్భుతమైన శక్తితో నన్ను ఎప్పుడైతే బ్రతికించాడో అప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడు, రక్షకుడని, ఆయన నీతి, ఆయన న్యాయము, ఆయన సత్య వాక్యమును బట్టి వాక్యమే దేవుడని నేను అంగీకరించడం జరిగింది. మన యొక్క మనోనేత్రాలు మూయబడినప్పుడు, మనం యొక్క చీకట్లో ఉన్నప్పుడు, ఆత్మనేత్రాలు వెలిగించబడినప్పుడు మనం ఎవరైనా సరే విగ్రహారాధనే చేస్తాం. అలాగే లాస్ట్ ఎందుకు మాట్లాడినాడు, అబద్ధికులందరూ అంటే సత్యము కానిది అబద్ధమైంది. దాన్ని ఎవరైతే హృదయపూర్వకంగా మనోపూర్వకంగా అబద్ధాన్ని స్నేహిస్తారో, అబద్ధాన్ని ఇష్టపడతారో, అబద్ధాన్ని పలుకుతారో, అది ఏ భయం లేకుండా అబద్ధాలు చెబుతారో వాళ్ళందరూ కూడా అగ్నిగుండంలోకి వేస్తానంటున్నాడు. అంతే. అబద్ధికులందరూ అంటే ఎంతమంది పోతారో చూడండి. మొన్న ఎవరు వీడియో పెట్టారు, పరలోకానికి ఒకడు వెళ్తుంటే నరకానికి గుట్టలు వెళ్ళిపోతున్నారు. అంతే, నరకానికి గుట్టలు వెళ్తున్నారంటే. కానీ ఎవరికి భయం అనేట్లు కారణం ఏంటంటే దుష్టుడు అంతగా ఆవరించాడు మనిషిని. దుష్టుడు అంతగా మనిషికి గ్రహింపు లేకుండా నరకం అంటే ఏంటో, శిక్ష అంటే ఏంటో, అగ్నిగుండం అంటే ఏంటో, అగ్ని ఆరదు, పురుగు సావదు అనే ఆ మాటలకి అర్థం తెలియకోకుండా ఇవాళ ఎంతోమంది దేవుడు అమూల్యమైన మనకి మానవ జీవితాన్ని ఇస్తే ఆ జీవితం ఎంతో విలువైందని, పవిత్రమైందని, అది దేవుడిచ్చిన జీవితం, దేవుని కొరకు జీవించి పరలోకంలో నిత్యరాజ్యానికి వెళ్ళాలని ఒక గ్రహింపు కలిగి, జ్ఞానం కలిగి నడుచుకోవాల్సిన మనిషి ఇష్టానుసారంగా మరి తన జీవితాన్ని ఇష్టానుసారంగా జీవించి తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడంటే ఎంతగా దుష్టుడు మోసంలో ఉన్నారో. ఒక పూట ఏసావు సాక్ష్యం ఏంటి? ఏసావు సాక్ష్యం ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు. ప్రియులారా, అందుకని ఈ లోకాసుల కొరకు, లోకంలో సుఖాల కొరకు, ఈ లోకంలో ధనం కొరకు ఎంతోమంది అపవిత్రులు అయిపోతున్నారు, అజ్ఞానులు అయిపోతున్నారు, ఎంతో విలువైన ఆత్మను పోగొట్టుకున్నారు, అగ్నికి అప్పగించబడుతున్నారు. ప్రియులారా, మనం పరిశీలించుకుందాం. మనం ఏ స్థితిలో ఉన్నామో, నేనైనా నువ్వైనా ప్రభు రాకడ వరకు మనం పోయే మన యొక్క మరణం మనకి ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు. ఎప్పుడు వచ్చినా కానీ మనం ఎవరికి సంబంధించిన తెలుసుకుని దేవుని వాక్యం చెప్పినట్లుగా మన దేవునికి అప్పగించుకుని ప్రార్థన చేసుకుంటే మనం కాపాడబడతాం, అంగీకరిస్తాడు దేవుడు, లేకపోతే తిరస్కరిస్తాడనమాట. మూలవాక్యం మూల అంశం ఏంటి? విసర్జించండి లేకపోతే దేవుని చేత తిరస్కరించబడతారు. కనుక మనం దేవుని లేఖన ప్రకారంగా విసర్జించబడాలో, ఎప్పుడు దేవుడు మన ఎలా అంగీకరిస్తాడో అనేది వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. ఆ ప్రకారంగా జీవించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఓ పాట పాడుకో. రక్షించి
ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు. దేవుని వాక్యము మరి వింటున్నారని, ఆ వాక్య ప్రకారముగా మనం సరిచేసుకోవాలని, మనం ఎవరో నరకానికి వెళ్ళటానికి దేవుడు ఇష్టపడలేదు, కానీ అందరూ కూడా పరలోకానికి నిత్యరాజ్యానికి వారసులుగా ఉండాలని దేవుడు మనని హెచ్చరిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెప్తూ దేవుని యొక్క నీతి మనం నెరవేర్చాలని దేవుడు మనని హెచ్చరిస్తున్నాడు. కనుక మానవలసినవి మానాలి, చేయవలసినవి చేయాలి, విసర్జించవలసినవి విసర్జించినప్పుడే దేవుడు మన పిల్లల వస్త్రాలు బాగోలేదు, అవి తీసేసి మంచి వేస్తాం. అంటే మన హృదయం బాగోలేదు, మనం మంచి హృదయం కలిగి ఉండాలి. మన మనసు బాగోలేదు, మంచి మనసు కలిగి ఉండాలి. మన ప్రవర్తన బాగోలేదు, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అప్పుడే మనం దేవుడు మన అంగీకరిస్తాడని, దేవుని రాజ్యానికి, దేవుని స్వాస్థ్యానికి మనం హక్కుదారులుగా ఉంటామని దేవుడు తన మహాకృపను బట్టి ఆ రక్షణలోంచి మనం తొలిపోకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, ఎవరు అగ్నిగుండానికి వెళ్ళకూడదు. అది నిత్యాగ్ని, అది యుగయుగాలు తరతరాలు కూడా ఆ నిత్య అగ్నిలో అగ్ని ఆరదు, పురుగు సావదు అనే అగ్ని దుష్టుడికి శాపంలో వచ్చింది. ఆడి తత్వం వల్ల మనం కూడా ఆ శాపానికి వారసులుగా ఉండకోకుండా దైవత్వాన్ని మనం ఆశ్రయించి దేవుడి నీతిని జరిగించి ఆ కృపను బట్టి దేవుని యొక్క మహిమకి, ఆ వారసత్వానికి, మహిమైశ్వర్యానికి పాత్రలుగా ఉండాలని దేవుడు మన హెచ్చరిస్తున్నాడు. గమనించుకుని ప్రార్థన చేసుకుని, ఎప్పుడు ప్రభు వచ్చినా, ఎప్పుడు మన పిలిచినా మన రాకడ సిద్ధపడాలి. రాకడ మరి సమయం ఆసన్నమైంది, రాకడ గుర్తులు జరుగుతున్నాయి. ఈ కరోనా వైరస్ ఇలా ఎంత ఉపద్రవంగా వస్తుందని మనం ఎవరు అనుకోలేదు. 2 నెలల్లో మరి అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు కాడ రోజుకి ₹1,00,000 2 లక్షలు సంపాదించే వాళ్ళు కాడ ఏళ్లలో చేతులు కట్టుకుని కూర్చున్నారు. అలాగే మన ముందు ఎన్నో విపత్ కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మన కళ్ళతో అనేక మంది మరి చనిపోవటం, అనేక మంది భయంకరమైన యాత్రలను అనుభవించటం మనం చూసాం. ఇటువంటి సంఘటనలు మనం ఇంతకుముందు చూడలేదు, ఎటా జరుగుద్దని కూడా ఊహించలేదు. కానీ ఇటువంటి ఇంక ముందు ఎన్నో జరగబోతున్నాయి. కనుక మనం దేవునికి సంబంధించిన కృపకి, కాపుదలకి సంబంధించినగా మనం ప్రవర్తించాలని ప్రభు మన హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఆ రీతిగా దేవునికి అంగీకారంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అలాగే రేపు శనివారం సాయంత్రం 7 గంటలకి లైవ్ కార్యక్రమం ఉంటుంది. ప్రార్థనాపూర్వకంగా మీరు ఇక్కడ ఏకీభించాలని మనం చేస్తున్నాను. ఆదివారం 11 గంటలకి లైవ్ కార్యక్రమం ఉంటుంది, ఆరాధన. ఈ 11 గంటల ఆరాధనలో మన అందరం ఇక్కడ మందిరంలో దేవుని ఆరాధించుకున్నట్టుగానే మనం దేవుని ఆరాధనలో మీరు పాలుపంపులు పొందాలని మనం చేస్తున్నాను. మీరు సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపడి ఉంటేనే ఆ బ్లెస్సింగ్స్ మీరు చూడగలుగుతారు. నిర్లక్ష్యం వద్దు. ఆ టైంకి కరెక్ట్గా పనులన్నీ చూసుకుని కొన్ని పనులు ఆపుకుని దేవుని సన్నిధిలో మనం ఆరాధించుకున్నప్పుడు, ధ్యానించుకున్నప్పుడు, దేవుని మనసుతో వాక్యం మనం విన్నప్పుడు మరి మన మనస్సాక్షి, మన మనసు మనకు విరోధంగా వండుకోకుండా మనకి అనుకూలంగా మన మనసు ఉంటుంది. మనం ఏది చేయటానికైనా మనకు అభ్యంతరం ఉండదు. ప్రతి విషయంలో మనం తగ్గించుకుని దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవడానికి మనం ఎంతగానో సిద్ధపడాలి అని ప్రభుపేట మనం చేస్తున్నాను. కనులు మూసుకుంటే మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ప్రభువా, నా తండ్రి లైవ్ కార్యక్రమంలో వీక్షించిన నీ బిడ్డలందరిని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా తండ్రి నీ స్తోత్రాలు వాక్యం విసర్జించండి, లేకపోతే దేవుడే మిమ్మల్ని తిరస్కరిస్తాడని ఈ అంశం మీద నాయనా మీరు మాతో మాట్లాడారు తండ్రి. విసర్జించాలని, అప్పుడే ప్రభువా దేవుడు మమ్మల్ని అంగీకరిస్తాడని నీ లేఖనాన్ని అనుసరించి మాట్లాడిన ప్రతి మాటని మా హృదయాల్లో నిలిచి ఫలించినట్లుగా సహాయం చేయండి ప్రభువా. కనికరించండి, కృప చూపించండి నాయనా. నా తండ్రి, మా హృదయము, మా మనసు, మా ఆలోచనలు, మా తలంపులన్నీ
ఆత్మ సంబంధంగా ఉండటానికి మీకు అంగీకారంగా ఉండటానికి సహాయం చేయండి. మా నోటిలో బూతులు, మా నోటిలో అబద్ధాలు, మా నోటిలో దుష్కార్యాలు ప్రభా ఏది లేకుండా నాయనా నా తండ్రి మంచి మాటలు మాట్లాడే నోరుగా చేయండి. మంచి హృదయముగా, మంచి తలంపులు, మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన మీకు మహిమ తెచ్చేటట్లుగా నీ రాజ్య వ్యాప్తి కొరకు, నీ నామ ఘనత కొరకు ప్రభా మేము వాడబడేటట్లుగా మమ్మల్ని మార్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నా తండ్రి నాయన నీ కృపలో ప్రతి బిడ్డని ఇక్కడ ఎత్తిపట్టండి ఆయన. ఈ యొక్క కరోనా ఈ వైరస్ నుంచి విడిపించండి ఆయన. ఎక్కడ చూసినా చావు భయముతోనూ తండ్రి నాయన అనేక మంది యాతనలు పడుతుండగా నా తండ్రి నాయన ఆ పరిస్థితులన్నిటి నుంచి మీరు కాపాడి సహాయం చేయమని నీ బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. మా దేశాన్ని, దేశ నాయకుల అధికారులను జ్ఞాపకం చేసుకోండి నాయన. మా దేశంలో శాంతి సమాధానం, ప్రపంచంలో శాంతి సమాధానం నాయన. పాకిస్తాన్కి మాకు, చైనాకి మాకు సమాధానం నాయన. ఆ యొక్క సరిహద్దుల్లో తొందరల నుంచి విడిపించండి ఆయన. నా తండ్రి ఆ చర్చలన్నీ సఫలం అవడానికి సహాయం చేయండి తండ్రి. నీ ఆత్మకార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దుష్టుడి కార్యాలయం దూరపరచుని, శత్రువుగా లయపరచుని తండ్రి. విరోధాత్మను బంధించమని మీరే మీ నాయన మీ యొక్క చిత్తం జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలంతోనే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వందనాలు చెప్పినానా అయ్యా? వందనాలు చెప్పు వందనాలు చెప్పు. వందనాలు ఇటు ఇట్లా థ్యాంక్స్ అండి. ఇటు ప్రైజ్ లార్డ్. తీసి